బూర్జిలో అద్భుతంగా నవోదయ మోడల్ పరీక్షలు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ వారి ప్రోత్సాహంతో ఉపాధ్యాయుల మరియు స్వచ్ఛంద సంస్థలు మరియు దాతలు అందించిన ఆర్థిక సహకారంతో ఆదివారం జిల్లా స్థాయి నవోదయ మోడల్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలలో గల పలు పాఠశాలల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. దాదాపు 800 మంది విద్యార్థులు పరీక్షలలో పాల్గొనగా 40 మంది ఉత్తమ ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఇందులో ప్రథమ స్థానంలో 6 విద్యార్థులు మరియు ద్వితీయ స్థానంలో 1 విద్యార్థి, తృతీయ స్థానంలో కూడా దాదాపు 7 మంది విద్యార్థులు పోటీపడడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూర్వపు డిప్యూటీ డీఈఓ ఇసై వెంకట్రావు మరియు మండల విద్యాశాఖ అధికారులు ఎన్ శ్యాంసుందర్రావు, బి ధనుంజయరావు మరియు హెడ్ మాస్టర్ లక్ష్మీనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చిన విశేష స్పందన చూసి గత 6 సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్వహిస్తున్న ఈ పోటీ పరీక్షలకు వచ్చిన ఆధార అమానాలకు ముఖ్య నిర్వాహకులుగా ఉన్న మనోజ్ కుమార్ మరియు శివకుమారులు సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికితీసి మారుమూల గ్రామాలలో కూడా పోటీతత్వం నింపే విధంగా విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అప్పుడు రాత్రి పగలు రాత్రి 3 గంటలకి 4 గంటలకి మా మాధవ్ మేస్టారు, నేను, మా కిరణ్ మేస్టారు మేమందరం కూడా కంటిన్యూగా పనిచేసామంటే ఎలాగ అంత వర్క్ చేసామో అతని మీద ఎంత గౌరవము. అతను ఒక మాట చెప్తే అది మాకు మంత్రం అన్నమాట. వాళ్ళ పిల్లలు కూడా నిజంగానే మేడం గారు ఎంతో సద్హృదయులు. మరి ఇలాంటి కార్యక్రమానికి మాకు ఎంతో సహకారాన్ని అందించినందుకు వారికి ఒక చిరు సత్కారం చేయడానికి మాకు అవకాశం ఇవ్వవలసిందిగా కోరుకుంటూ మేడం గారు కూర్చోండి. తర్వాత ఇవ్వనటువంటిది కాదు. వ్యాస్ గారు చెప్పారు, మనం సాధించాలని కసి ఉండాలి, మనం సాధించి ముందుకు వెళ్ళాలనే ఒక ఫిక్సేషన్ మనసులో ఉండాలి. అలాగా ఈ వయసులో నువ్వు ఫిక్స్ అయితే ఖచ్చితంగా నువ్వు అనుకున్న అచీవ్మెంట్స్ని చేరుతావని తెలియజేస్తూ మీరందరూ కూడా అటువంటి అచీవ్మెంట్స్లో ఉండాలని, దానికి మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఖచ్చితంగా చేస్తూ విరమిస్తూ ఉన్నాను.